హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ కిచెన్. ఈరోజైతే నేను వేడిగా అమృతంలా ఉండే వంకాయ ఆమ్లెట్ని అయితే చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను, అందులో వాటర్ వేసుకున్నాను. అందులో వంకాయలను అయితే ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసుకున్నాను, చూసారా? ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసుకున్న తర్వాత ఈ ముందు భాగం వెనక భాగం తీసి పడేయాలి ఫ్రెండ్స్. ఈ సెంటర్ పీసెస్ని ఇప్పుడు మనం ఈ వాటర్లో ఇలా చేసుకున్న తర్వాత వీటిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 2 కోడిగుడ్లను అయితే తీసుకున్నాను. చూడండి, ఒక మంచి లేత వంకాయనైతే తీసుకోండి. ఈ విధంగా 2 కోడిగుడ్లను అయితే తీసుకున్నాను, చూసారా? వీటిని పగలగొట్టి ఈ విధంగా బీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో అయితే ఇప్పుడు నేను ఉప్పు వేసుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియచేయండి. చూడండి, ముందుగా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు తర్వాత కొంచెం కారం వేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకున్నాను, కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్, చూసారా? ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టుగా చక్కగా ఇలా గిలకరించుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా స్టిర్ చేసిన తర్వాత దీన్ని అయితే ఒక పక్కకు ఉంచుకోవాలి. ఈ కారం అనేది శుభ్రంగా మిక్స్ అయ్యేటట్టుగా చూసుకోవాలి, దాంట్లో కలిసిపోయేటట్టుగా. అందుకే స్పూన్తో ఇలాగా రఫ్ చేస్తున్నాను. ఈలోపు ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయింది కదా ఫ్రెండ్స్, దీంట్లో ఈ విధంగా గుండగా తరిగిన స్లైసెస్ లాగా వంకాయ ముక్కలను అయితే వేపెడుతున్నాను. ఇలా డెకరేట్ చేసుకుంటే చూడగానే డెకరేట్గా ఉంటుంది కాబట్టి తొందరగా ఇష్టపడి తింటారు. చిన్న పీసెస్గా కట్ చేస్తే అంతగా ఇష్టపడరు కదా ఫ్రెండ్స్, అందుకనే ఈ విధంగా అయితే చేసి పెట్టండి. కొత్తగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. చూసారా? దీంట్లో ఇప్పుడు కొంచెం కారం చల్లుకోవాలి ఫ్రెండ్స్. కారం, ఉప్పు కొంచెం చల్లుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వంకాయ ముక్కలు చప్పదనం రాకుండా ఉంటాయి కదా, అందుకనేసి ఈ విధంగా అయితే
చూడండి ఇలా ఆయిల్ని అయితే వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే వంకాయలు కొంచెం మగ్గాలి కాబట్టి ఆయిల్లో వేగితే దాని రుచి బాగుంటుంది. చూసారా ఇలా చక్కగా కొంచెం మగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్ అంతా పట్టేంతగా కలుపుకోవాలి. చూడండి ఏ విధంగా వెనక్కి తిప్పుకుంటే ముందు పక్క పచ్చిదనం అంతా పోతుంది. పచ్చిదనం అంతా పోతే ఆయిల్ ఆల్రెడీ పట్టి ఉంటుంది కాబట్టి మీకు ఆ సౌండ్ అనేది రాకుండా చక్కగా వేగిపోతుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత సిమ్లో దీంట్లో ముందుగా మనం గిలకరించి ఉంచుకున్న గుడ్ల ఆమ్లెట్లను వేసుకుందాము. ఈ విధంగా ఆమ్లెట్ల పైన వేసుకున్న తర్వాత దీన్ని ఐలో అయితే పెట్టండి. అప్పుడు తొందరగా ఆమ్లెట్ అనేది మనకి వంకాయ ఆమ్లెట్ రెడీ అవుతుంది. చూసారా? ఇప్పుడైతే మనం దీనిని ఈ విధంగా చూసారా కొంచెం కొంచెం ఆమ్లెట్లు అనేవి వంకాయకి అంటుకోవాలి కదా, అందుకనే వంకాయకి చుట్టూ కూడా ఇది ఈ గుడ్డు ఆమ్లెట్ని అయితే వేస్తున్నాను. చూసారా? ఐలో పెట్టాను కదా, 5 నిమిషాల్లో ఈ విధంగా అయితే వేగిపోయింది. దీన్ని అయితే ఇప్పుడు మనం ఇలా వెనక వైపు తిప్పుకుందాం. ఈ విధంగా ఆమ్లెట్ తిప్పిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే వేగనివ్వాలి ఫ్రెండ్స్.
చూడండి, ఈ విధంగా మనం తిప్పుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయిన తర్వాత వేగిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం సిమ్లో ఉంచుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది. మాడిపోతే దాని టేస్ట్ అంతా మారిపోతుంది. అందువల్ల దీన్ని ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఈ విధంగా ఉంచుకుందాం. ఈ విధంగా టేస్టీ వంకాయ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని టేస్ట్ చేద్దాం. మీకు కంపల్సరీ నచ్చుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే దాంట్లో ఉన్న రుచి అంత బాగుంది. చాలామంది సెలబ్రిటీలు ఈ విధంగా చేస్తారు. అందుకే ఈ విధంగా ఆమ్లెట్ని చేస్తే బాగుంటుందని చేశాను. ఐ హోప్ ఇది మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా మరిన్ని రుచికరమైన వంటలను అయితే మీకు అందిస్తాను.